వీక్షకులందరికీ నమస్కారం. బంగారం ధరలు గడిచిన 4 నెలల కాలంలోనే 36% పెరిగాయి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అంటే బులియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అటు గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ, ఇక ప్లాటినం, అన్ని రకరకాల మెటల్స్ ఉంటాయి. ముఖ్యంగా గోల్డ్ సిల్వర్లో గడిచిన 5-6 నెలలుగా ఇన్వెస్ట్ చేసిన వారు సరైన సమయంలో బయటకు వచ్చిన వారు మంచి లాభాలు సాధించారు. మరలా ఒక 2 వారాల నుంచి మరలా బంగారం ధరలు తగ్గుతూ వస్తాయి. అయితే ఇదే అదునుగా కొంతమంది చెలరేగిపోతా ఉన్నారు. డిజిటల్ గోల్డ్ పేరుతో ఆన్లైన్లో బంగారం వినియోగదారులకి అంటగడుతున్నట్టుగా డిజిటల్ గోల్డ్, అంటే ఫిజికల్గా వాళ్ళు బంగారం డెలివరీ చేయరు. ఆన్లైన్లోనే బంగారం అమ్ముతారు, కొనేవాళ్ళు కొంటారు, అమ్మేవాళ్ళు అమ్ముతారు. డిజిటల్ గోల్డ్ అనే ప్లాట్ఫామ్స్ పుట్టుకొచ్చాయి. వీటిని నియంత్రించే వ్యవస్థ లేదు. సహజంగా స్టాక్ మార్కెట్కి సంబంధించి కానీ, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి కానీ ఈ వ్యవహారాలన్నీ సెబీ నియంత్రిస్తుంది. ఎవరైనా ఫ్రాడ్ చేస్తే ఆ కంపెనీలను మూసివేయడము, వాళ్ళని జైలుకు పంపించడం, ఈడీని రంగంలోకి దింపడం, సిబిఐని అవసరమైతే డిప్లాయ్ చేయడం చేస్తూ ఉంది. కానీ డిజిటల్ గోల్డ్ అనే కొత్త పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ గోల్డ్ పేరుతో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తూ కోట్లాది మందిని ఆకర్షిస్తూ ఉన్నాయి. 0.2% కేవలం కమిషన్తో వారు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు. చాలామంది వీటిల్లో పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు. వారి మీద యాక్షన్ తీసుకోవడానికి సెబీకి అధికారాలు లేవు. ఆ సంస్థలు సెబీ పరిధిలోకి లేవు. ఎందుకంటే ఆ సంస్థలకు సరిగా అనుమతులే లేవు. ఆ సంస్థల కార్యాలయాలు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. ఎలాగైతే బిట్ కాయిన్ అనేది ఒకటి, ఈ డిజిటల్ కాయిన్ మనం చూస్తూ ఉన్నామో, ఎవరు అధిపతి ఉండరు. ఆ సంస్థ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆ కార్యాలయం ఎక్కడ ఉంటుందో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనే దానికి కూడా గ్యారెంటీ లేదు. దీంట్లో పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. కొంతకాలం బాగానే నడుపుతారు. పెద్ద ఎత్తున 100 కోట్లు పోగైన తర్వాత ఆ డబ్బంతా వేసుకుని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి సెబీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దయచేసి డిజిటల్ గోల్డ్, ఈ గోల్డ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టవద్దు అని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే మీరు కనుక పెట్టుబడులు పెడితే సాధ్యమైనంత త్వరగా బయటకు తెచ్చుకోవడం మంచిది.